నమస్తే. వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. టుడే టుమారో ఛానల్ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ సర్వేలో ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో గెలిచేది ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలవడం డౌటే అనే ఒక సర్వే అయితే మాకు తెలిసింది. ఎందుకంటే సికింద్రాబాద్ అక్కడ నుంచి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తే, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేశారు. అలాగే కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. అయితే బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. పద్మారావు గౌడ్ కూడా వివాద రహితుడు. సేమ్ కిషన్ రెడ్డి కూడా వివాద రహితుడే. ఆయన కూడా ఎప్పుడు ఎవ్వరిని ఏమనడు, కాంట్రవర్సీలోకి, ఇష్యూలకి పోడు. కానీ ఇక్కడ పద్మారావు గౌడ్ గెలిచే అవకాశం లేదు గానీ, కిషన్ రెడ్డి, దానం నాగేందర్ గెలుపు ఓటముల పైన ఆయన ప్రభావం చూపిస్తాడు పద్మారావు గౌడ్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి గెలుపు అవకాశాలు కూడా చాలా కష్టమే, టఫ్ ఫైట్‌గా అనిపిస్తుంది. ఎవరు బయటపడ్డా చాలా స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశం ఉంటదని తెలుస్తుంది. దానం నాగేందర్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డికి, దానం నాగేందర్‌కి చాలా తక్కువ మార్జిన్ ఉంది. తక్కువ డిఫరెన్స్ ఉంది. కిషన్ రెడ్డి ఓడిపోవచ్చు, దానం నాగేందర్ కూడా గెలవచ్చు అని తెలుస్తుంది. మనం టుడే టుమారోలో చేసినటువంటి సర్వే ఆధారంగా కూడా చెప్తున్న మాట ఏంటంటే, కిషన్ రెడ్డి కంటే కూడా దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం కూడా ఉంటది. దానం నాగేందర్ అన్ని విధాలుగా ఆయన ప్రీ ప్లాన్డ్‌గా ఉన్నాడు. గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ఉంది. నగరంలోని ఆ యొక్క నియోజకవర్గం అంటే నగరంలోని ముఖ్యమైనటువంటి నియోజకవర్గం సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి నగరంలోని ముఖ్యమైనటువంటి లోక్సభ నియోజకవర్గాలు. సో, ఇది నడిబొడ్డునుంది. సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి నియోజకవర్గం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఖచ్చితంగా దానం నాగేందర్, ఎందుకంటే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే ఆయన గెలవాలి. ఆ విధంగా ఆయన ముందుకెళ్ళిండు. చివరి 2, 3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు కూడా తిరిగినారు అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 6 గ్యారంటీలు కూడా తీవ్రంగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి సర్వే అయితే తెలుస్తోంది. అయితే దానం నాగేందర్ గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే మనం చేసిన సర్వేలో అయితే తెలిసింది.